మాట్లాడుతూ ఆడవాళ్ల జోలికొస్తే ఇదే ఆఖరు అని అన్నాడు. ఇదే ఆఖరు రోజని. 1.5 సంవత్సరాల క్రితం నా జోలికి వస్తా అన్నాడు. నా మాన ప్రాణ ఆర్థిక జీవనానికి తీరని నష్టం కలిగిస్తున్నాడు బిఆర్ నాయుడు అనేటువంటి TV5 చైర్మన్. ఆయనను టీటీడీ చైర్మన్ చేయొద్దండి సార్, నేను టీడీపీ అభిమానిని, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. అతను పచ్చి ఉమనైజరు. ఏదైనా పని ఉండే ఆడవాళ్లు వెళితే వాళ్లను వాడుకోని ఆ తర్వాతనే ఏదైనా పని గురించి ఆలోచిస్తాడు అని అంత ఘోరమైనటువంటి ఉత్తరం రాస్తే, అది కూడా నేరుగా మీకే రాస్తే, మరి బిఆర్ నాయుడు గారికి అదే ఆఖరు రోజు చేయాల్సిన పనిలే. కనీసం టీటీడీ అధ్యక్షుడిగానైనా ఆఖరి రోజు కావాల్సిన అవసరం ఉంది కదా. నిన్న మహిళా దినోత్సవం రోజైనా బిఆర్ నాయుడికి ఆఖరు అధ్యక్షుని రోజుగా ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఎక్కడ చేశారు మీరు? చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ కూడా తప్పుడు చేతలు. ఈ రోజున వీటికి సమాధానం చెప్పాలా? భగవంతునికే మీరు పొలాన్ని అమ్ముతారా? ఇది ఎక్కడైనా జరిగిందా? ఎవరైనా భగవంతుడికి దాతలు పొలాలు దానం చేస్తారు. మొన్న కూడా ఎవరో ఒక ఆయన దానం చేసినాడు. కానీ మీరేమో ఇంత భక్తుణ్ణి అని చెప్పుకునేటువంటి మీరు అమరావతిలో అది ఆకర్షణీయంగా వాణిజ్య కార్యకలాపాలను బలోపేతం చేయటం కోసమని 200 కోట్ల రూపాయల ఖర్చుతో గుడి టీటీడీనే నిర్మించాలా? నిర్మించేటువంటి గుడికి స్థలం కూడా టీటీడీనే కొనుక్కోవాలా? టీటీడీ చేత బలవంతంగా కొనిచ్చినారు. గతంలో ఇలాగే 2019 ఆయన ఎన్నికలకు ముందు ఈ ఫ్లైఓవర్ కు సంబంధించి శ్రీనివాస సేతు అలియాస్ గరుడవారధికి సంబంధించిన ఫ్లైఓవర్ కు సంబంధించి బోర్డు ఆమోదం లేకుండానే 550 కోట్ల రూపాయల టీటీడీ నిధులని ఆ ఫ్లైఓవర్ నిర్మాణానికి దుర్వినియోగం చేసినటువంటి సంగతి కూడా ఈ సందర్భాన గుర్తు చేసుకోవాలా. మీరా భగవంతుని ప్రాపర్టీ కాపాడేవాళ్లు? మీరా దేవుణ్ణి పరిరక్షించేవాళ్లు? మహారాష్ట్ర ప్రభుత్వమే వెంకటేశ్వర స్వామి, అది కూడా బాంబేలో వందలాది కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలాన్ని వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు.